సొంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించి వారి జీతాలు ఇచ్చి ప్రజలకు దాహార్తిని తీర్చిన మహానాయకుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం దగ్గరికి రా బాబు, దగ్గరికి తీసుకోండి. అందరికీ నమస్కారం. వేసవి తాపం పెరుగుతుంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జనసేన పార్టీ గెలిచిన రాజమహేంద్రవరంలో వాటర్ స్కీమ్ ఎంప్లాయీస్ జీతాలు రావట్లేదని సమ్మె చేస్తుంటే సొంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించి వారి జీతాలు ఇచ్చి ప్రజలకు దాహార్తిని తీర్చిన మహానాయకుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి మేమంతా ఉపయోగపడతామని తెలియజేస్తూ ఈరోజు 8వ డివిజన్లో గుర్రం కిషోర్ కళ్యాణ్ ఆర్ఎస్ఆర్ స్కూల్ వద్ద గల ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాము. జనసేన పార్టీకి ప్రజలందరూ కూడా బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు నగరు రూరల్లోని అనేక కూడల్లో కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులు ముందుకెళ్తారని తెలియజేస్తున్నాను. జై జన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సల్వేంద్ర నిర్వహించడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా కూడా గుర్రం కిషోరు కళ్యాణ్ గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు సల్వేంద్ర పేదలకు మంచి జ్యూస్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా ఎండల్లో ఈ స్వేద తీర్చుకునే దానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఇవ్వటం జనసేన పార్టీ ప్రతి దగ్గర కూడా ఈ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నాం. మేమందరం కలిసి ఇదే విధంగా కూడా ప్రజలకు అందుబాటు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 8వ వార్డు ఇన్ఛార్జ్ గుర్రం కిషోర్ గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు, వీరి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర చలివేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా
అనేక మంది